హాయ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. మీలో ప్రతి ఒక్కళ్ళు క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు వాడతారు. మీలో వీసా, మాస్టర్ కార్డ్ తెలియని వాళ్ళు ఉండరని నేను అనుకుంటున్నా. సో ఇవాళ మనం వీసా కార్డు గురించి మాట్లాడుకుందాం. ఈ వీసా 1950లో స్టార్ట్ అయింది, బ్యాంక్ ఆఫ్ అమెరికా. తర్వాత 2007 దాకా అన్ని బ్యాంకులు దీనిలో ఓనర్షిప్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ లైక్ అందరూ ఓనర్లే, సో దాని గ్రోత్ లేదు. 2007లో వీళ్ళు చేసిన ఒక మంచి పని ఏంటంటే దే వాంట్ గ్రోత్. సో ఈ అన్ని కంపెనీలకి ఒక హెల్పింగ్ హ్యాండ్గా ఉండే బదులు ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్గా కన్వర్ట్ చేసి ఈ బ్యాంకులన్నీ దానిలో ఒక షేర్ హోల్డర్స్గా మార్చి ఇది 2008లో ఆ రోజుల్లో అతిపెద్ద ఐపీఓకి వచ్చింది. $17.3 బిలియన్ ఇది మార్కెట్ నుంచి కలెక్ట్ చేసింది. కాకపోతే ఇప్పుడు వీసా అనేది ఒక టెక్నాలజీ కంపెనీ వచ్చి ట్రాన్స్ఫర్స్ మనీ బిట్వీన్ ద బ్యాంక్స్. సో ఇది అప్పులు ఇది ఏమీ ఇది. అందువల్లనే 2008లో రెసిషన్ వచ్చిన వీసాకి ఏం కాలేదు, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ లెండింగ్ మనీ టు ఎనీవన్. సో అక్కడ నుంచి దాని గ్రోత్ ఎంత బాగా వచ్చిందంటే 2020కి వచ్చేటప్పటికి మోర్ దాన్ $3 ట్రిలియన్ ఇది మనీ ట్రాన్స్ఫర్స్ చేస్తూ ఉంది. దాని వాల్యుయేషన్ కూడా ఎక్కడికి వెళ్ళిందంటే బికాస్ ఆఫ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్. అన్ని గవర్నమెంట్లు కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్కి ఎంకరేజ్ చేయడం వల్ల దీని గ్రోత్ ఎక్స్పోనెన్షియల్గా వచ్చింది. అందుకే మీరు చూడండి, ఇది ఏషియాకి వచ్చింది, లాటిన్ అమెరికా, అన్ని కాంటినెంట్స్కి మూవ్ అయింది అమెరికా నుంచి. అండ్ ఇది ఒక బ్యాంకింగ్ కంపెనీ నుంచి ఒక టెక్ కంపెనీగా ఇదైపోయింది, ఒక నెట్వర్కింగ్ ఇదైపోయింది. సో దీని పని ఏంటి అంటే మూవ్ చేయటం మనీని ఒక చోట నుంచి ఇంకో చోటకి. ఇప్పుడు ఈ కామర్స్లో మనం డబ్బులు పే చేయగానే ఇమీడియట్గా ఒక కస్టమర్ నుంచి వీళ్ళకి వెళ్తుంది, ఈ మధ్యలో కమిషన్ తీసుకోవడం దీని పని. అది అప్రాక్సిమేట్గా మోర్ దాన్ 3 ట్రిలియన్ పర్ ఇయర్ ట్రాన్సాక్షన్స్ చేయడంతో దాని వాల్యుయేషన్ ఈరోజు $400 బిలియన్ నుంచి $500 బిలియన్ ఎదిగింది. సో మీకు అర్థమైంది కదా, ఏ ఐడియా అయినా ఆ ఐడియాలో ఉన్న మూలం ఈజ్ ఇంపార్టెంట్. చాలా సందర్భాల్లో కంపెనీలు, బ్యాంకులన్నీ దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్. కానీ దీనికి డిజిటల్ ఫార్మాట్ ఏమి క్రియేట్ చేయలేదు. అందుకనే పేపాల్ సక్సెస్ అయినా, వీసా సక్సెస్ అయినా, మాస్టర్ కార్డ్ సక్సెస్ అయినా, ఈరోజు ఫోన్పే, ఇవన్నీ సక్సెస్ అవ్వటానికి కారణం ఎప్పుడైనా గమనించుకోండి, ఒక కొత్త ప్రోడక్ట్ పుట్టడానికి మూలం ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ సిస్టంలో ఉన్న నీడ్ గ్యాప్. ఈ నీడ్ గ్యాప్ని ఏ కంపెనీ అయితే బెటర్గా ఐడెంటిఫై చేసి దానికి బెటర్ సొల్యూషన్ ఇస్తుందో, దాట్ ఈస్ గోయింగ్ టు బి ద విన్నర్. కీప్ వాచింగ్ లీఫ్రాగ్ డిజైన్ స్కూల్. థ్యాంక్ యూ సో మచ్.